వైద్యారోగ్య శాఖకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. ఆరోగ్య శాఖలో 14,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం రేవంత్. చంద్రబాబు హయాంలోనే అక్రమాలు జరుగుతాయి. వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న అంబటి. కాకినాడ పోర్టులో పవన్ కెన్స్టార్ షిప్ ని ఎందుకు వదిలేశారు? చంద్రబాబు చెప్తేనే చేశారా అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వినతి పత్రం. సోషల్ మీడియా యాక్టివిస్టులు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ అండగా ఉందన్న పొన్నవోలు సుధాకర్. పోస్టు చేసిన ట్వీట్ల వల్ల ఒకరి మనోభావాలు దెబ్బతినలేదు. ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు పెట్టారన్న రామ్ గోపాల్ వర్మ. హామీలు, బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ప్రజలపై 15,000 కోట్ల భారం పడుతోందన్న ఎమ్మెల్సీ బొత్స. విజయనగరం జిల్లా గజపతి నగరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా. ఉచిత విద్యుత్ అని చెప్పి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆందోళన. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏరులై పారుతున్న మద్యం. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే నాయకర్ అనుచరులు మద్యం బాటిళ్ల ధరపై అదనంగా విక్రయించాలని హుకుం. సమ్మె బాట పట్టిన విశాఖ డైరీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన. అల్లూరు జిల్లా గుండాల రీచ్లో అక్రమ ఇసుక రవాణా. తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకుంటున్న దుండగులు పట్టించుకోని అధికారులు. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లో రోడ్లపై వరద నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు. సమస్యను అధిగమించడానికి వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణం. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల నిరసన. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్. చౌటుప్పల్లో RRR భూ నిర్వాసితుల ఆందోళన. RRR అలైన్మెంట్ మార్చాలని బాధితుల డిమాండ్. మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయంటూ మహిళా సమాఖ్య ఆందోళన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. బైక్ల దొంగతనం కేసును ఛేదించిన జోగులాంబ గద్వాల పోలీసులు. 6 నిందితుల అరెస్ట్, 35 బైక్లు స్వాధీనం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో వింత ఘటన. శివుని లింగం వద్ద కనిపించిన పాము. ఆనందంతో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చకు స్పీకర్ అనుమతి. ఈ నెల 13, 14న పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ. ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం. పడిపోయిన ఉష్ణోగ్రతలు, వణికిపోతున్న ప్రజలు. సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేస్తాం. అమెరికా అధ్యక్షుడికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హామీ. భారత్లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం అందిందంటూ ఆ దేశ రాయబార సంస్థ ప్రకటన. సెన్సెక్స్ 445, నిఫ్టీ 144 పాయింట్లు. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.